హాయ్ గాయ్స్! ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ లూజ్ ప్రాన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మీకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. చెక్ చేయండి. మనం పర్ఫెక్ట్ మెజర్‌మెంట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ దీంట్లోకి మనకి హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి, 1½ టీ స్పూన్ సాల్ట్ అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేయాలి. దాంట్లోకి మనం 1 టీ స్పూన్ ఆఫ్ మైదా తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్నే మనం ఆయిల్ ఫ్రై చేసుకొని దాంట్లోనే ఆయిల్లోనే నేను కాజు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసి ముందే పెట్టేసుకుంటాను. ఆయిల్ దించేసి కొంచెం ఆయిల్ పోసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ని ఫ్రై చేయాలి. దాంట్లోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా వేసి వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవ్వడం కోసమని కొంచెం సాల్ట్ వేసుకుందాము. బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, ఇందులోకి ఎలాంటి కారం వేయం మనము. ఈ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పచ్చిమిర్చి మంచి ఫ్లేవర్ ఇస్తాయి. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరి పెరి మిక్స్. ఇది మనకి ఆన్లైన్ స్టోర్లో అయినా దొరుకుతుంది. సో ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా తెచ్చుకోవచ్చు. ఇందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న లూజ్ ప్రాన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, గ్రేవీ అంతా పీసెస్కి పట్టేటట్టు. అండ్ దాంట్లోకి మనం ఫైనల్గా కొంచెం కొరియండర్ చల్లేసి దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ లూజ్ ప్రాన్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్